ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. బాగున్నారు సార్. వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. 15 years ఇండస్ట్రీలోకి వచ్చి ఫస్ట్ 2000 హీరోగా అయితే కానీ యాజ్ ఏ ఆర్టిస్ట్గా 15 years కంప్లీట్ చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఈ ప్రయాణం? చాలా హ్యాపీగా ఉందండి. ఒకవేళ డే 1 నాకు ఈ స్టేజ్లో ఉంటాను అని ఎవరైనా చెప్పుంటే ఐ వుడ్ హావ్ సెడ్ వావ్, మంచి మంచి సినిమాలు చేసే అవకాశం ఉంది, పెద్ద పెద్ద మంచి డైరెక్టర్లతో చేసే అవకాశం దొరికింది. SMS కానీ, ప్రేమ కథా చిత్రం కానీ, సమ్మోహనం, భలే మంచి రోజు, శమంతక్ మణి, నన్ను దోచుకుంటాడు, శ్రీదేవి సోడా సెంటర్, హరోం హరా. సో ఐ మీన్ ఐ థింక్ ఐ హావ్ డన్ సమ్ ఫిల్మ్స్ దట్ ఆర్ కొన్ని మెమరీస్లో ఇట్ విల్ బీ దేర్ ఫర్ మీ. ఓకే, అంటే మీరు బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ నిజం చెప్పాలంటే. అంటే నాన్న మంచి బిజినెస్ మ్యాన్, అంటే మీరు అనుకుంటే బిజినెస్లోకి దిగి చేయొచ్చు, కానీ మీరు ప్యాషనెటెడ్గా సినిమాకి గ్రోత్ చూపిస్తూ వేరియేషన్ చూపిస్తూ కంటిన్యూ అవుతున్నారు. ఏంటి సార్ సినిమా అంటే అంత ప్యాషన్ మొదటి నుంచి కూడా మీకు? యా, అంటే ఐ నెవర్ రియలైజ్ నాకు సినిమా అంటే కెరియర్గా తీసుకుందామని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే మనకి విజయవాడలో పుట్టి పెరిగినప్పుడు మనం ఇంజనీరో, డాక్టరో, లేకపోతే వేరే ఏమైనా చూస్ చేసుకున్నాం అంటే కనుక కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టు, సినిమాలోకి వెళ్దాం, యాక్టర్ అవుదాం అన్నప్పుడు వీడు ఏదో తేడాగా ఉన్నాడు రా అని చెప్పి అనుకుంటుంటారు. సో మేబీ బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో నేను ఎప్పుడు అది ఎక్స్ప్రెస్ చేయలేదు. బట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వన్స్ ఐ గ్రోన్ అప్, అప్పుడు ఇట్స్ ఆల్వేస్ మనం ఒక క్వశ్చన్ అడుగుతాం, ఎక్కడికి వెళ్తే మనం 100% ఇవ్వగలం. సో నాకు అప్పుడు కనిపించింది సినిమాకి నేను అలసిపోకుండా కష్టపడగలను. ఇప్పుడు ఈ సినిమాకి చూస్తే కనుక 24 hours కంటిన్యూస్గా షూట్ చేసి ఉంది. ఒక 8 to 9 days ఎవ్రీ డే 18 hours షూట్ చేసాను. బట్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే నేను ఏదో టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ కూడా నాకు ఎప్పుడు రాలేదు. సో వెన్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ అన్ ఇంట్రెస్ట్, దట్స్ వెన్ అక్కడ మనం 100% ఇవ్వగలం. సో నాకు అలాగా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ రావడం జరిగింది. మీ డే 1 అంటే ఫస్ట్ సినిమా శివ మనసులో శృతి దగ్గర నుంచి జటాధర్ వరకు మా ప్రయాణం చూసుకుంటే ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, అంటే ఉన్నంతలో ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ చెప్పాలని, కొత్త మీ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కష్టపడతారు, అది మా శారీరకంగా కావచ్చు, మానసికంగా చాలా కష్టపడతారు. సార్ అంటే ఇప్పుడున్న పొజిషన్కి, అంటే మీకు వచ్చిన పేరుకు కానీ సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే, సుధీర్ బాబు గారి సినిమా అంటే ఒక చిన్న నమ్మకం, ఒక కొత్త సినిమా అటెంప్ట్ చేస్తారు, ఒక నమ్మకం. మీరు హ్యాపీగా ఉన్నారు సార్ ఈ పొజిషన్కి కానీ మీరు ఇప్పుడున్న దానికి? ఫ్రాంక్లీ నేను ఎప్పుడు వాట్ ఐ సీ ఇస్ ఐ డోంట్ సీ ఫర్ రిజల్ట్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ లుక్ బ్యాక్ అండ్ సే నేను ఇప్పుడు ఎంత డెడికేటెడ్గా, ఎంత కష్టపడుతూ ఒక రకరకాల క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. అంటే ఐ హ్యావ్ షోన్ మెచ్యూరిటీ విత్ ఎవ్రీ ఫిల్మ్ గ్రో అవుతూ ఉన్నాను. ఇఫ్ ఐ లుక్ బ్యాక్ అండ్ సే నాకు ఎక్కడో అనిపిస్తుంటుంది ఐ డిజర్వ్ మచ్ మోర్ అని. నాకు ఎక్కడో లక్ డిడెంట్ ఫేవర్ అన్న ఫీలింగ్ కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇంకా ఇప్పుడు చూసినా సరే పీపుల్ ఆర్ నోటీసింగ్ ఇట్. అంటే ఇండస్ట్రీలో జనాలు నోటీస్ చేస్తున్నారు. అంటే దే కెన్ సీ ఒక కొత్త కథ రాసుకున్నప్పుడు సుధీర్ అనేవాడు ఎఫర్ట్ 100% ఇస్తాడు, వీడు జస్టిఫై చేస్తాడు అన్న ఒక నమ్మకం అయితే వచ్చింది. సో దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్ ఐ లుక్ బ్యాక్. బట్ స్ట్రైట్ టు యువర్ క్వశ్చన్ అంటే ఐ వుడ్ సే ఐ ఫీల్ ఐ డిజర్వ్ మచ్ మోర్ దెన్ వాట్ ఐవ్ గాట్ బ్యాక్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. అంటే ఎంత టాలెంట్ ఉన్నా కొంచెం అదృష్టం కూడా తోడవ్వాలని అంటారు సార్, అది నమ్ముతారా సార్ మీరు? యా, డెఫినెట్గా ఉండాలండి. కానీ అదృష్టం ఒకటే ఉంటే మాత్రం సరిపోదు. కష్టపడడం అయితే అది ఉంటే అది ఎప్పుడు నీకు మేబీ ఒక 100% ఇవ్వాల్సింది ఒక 50% వస్తుందేమో, కానీ ఒట్టి అదృష్టాన్ని నమ్ముకున్నా అంటే ఒక సినిమా వరకే, లేకపోతే 2వ సినిమా వరకే. ఇంత లాంగ్ కెరియర్ ఉండడానికి కారణం సమ్వేర్ నేను ప్రతి ఒక్కరికి జస్టిఫై చేస్తున్నాను, నా సైడ్ నుంచి పాస్ అవుతూ వస్తున్నాను. అండ్ కొన్ని మంచి సినిమాలు, బాగా రీచ్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో ఐ లుక్ బ్యాక్ అండ్ సే నా చేతుల్లో ఉంది, నేను కరెక్ట్గా చేస్తున్నాను, 100% ఇస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వేర్ ఎవర్ ఐ యామ్ ఆల్సో. ఇక్కడ స్పెషల్గా ఒక విషయం మెన్షన్ చేయాల్సిన విషయం ఏంటంటే సార్, మీ సినిమాలు ఒక మినిమం బడ్జెట్లో ఉంటాయి, సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతాయి. ఇక్కడ ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదో కనిపిస్తుంది నాకు ఏది కదులుతున్నా. ఓకే, అంటే మినిమం బడ్జెట్లో ఉంటాయి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత బీభత్సన బ్లాక్ బస్టర్ రాకపోయినా సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది,
ఆ ప్రాఫిటబుల్ వెంచరే అవుతుంది. బట్ అది ఎక్కువ ఎలివేట్ అవ్వట్లేదేమో అని ఒక చిన్న కంప్లైంట్ ఉంది సార్ నాకైతే. అదే మేబీ అది నాట్ ఎవ్రీ ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ అయ్యిండకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అట్లీస్ట్ ఓటీటీలో అప్రిసియేషన్ అయితే డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మూవీ మానాల సూపర్ హీరో, ఇట్స్ బ్రేక్ ఈవెన్ ప్రాజెక్ట్. బ్రేక్ ఈవెన్ బడ్జెట్ వైజ్, బట్ థియేట్రికల్ ఇంకా బాగా చేయాల్సిన సినిమా. చాలా కంట్రోల్గా చేసాం ఆ ప్రాజెక్ట్ని. థియేట్రికల్ ఇంకా బెటర్గా చేసే ఉండాల్సింది. ఇంకా ప్రీ బిజినెస్ అయింది, ఓటీటీ బాగా అయింది, అండ్ పీపుల్ అప్రిసియేషన్ వచ్చింది. ఇన్ అ వే ఏంటంటే ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఇన్ దాట్ వే. ఎందుకంటే ఒక నమ్మకంతో వస్తారు యాక్టర్గా. వెన్ ప్రొడ్యూసర్కి బ్రేక్ ఈవెన్ అయినప్పుడు దెన్ వీఆర్ ఆల్వేస్ హ్యాపీ. ఇప్పుడు కొన్నిసార్లు ఎందుకు రీచ్ అవ్వకపోవడం కారణం ఇట్స్ ఎ కేస్ స్టడీ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంటుంది. ఇప్పుడు మానాన్ సూపర్ హీరో వచ్చేటప్పటికి అంటే ప్రతి ఒక్క సినిమాని ఒకటే రకంగా ట్రీట్ చేయాలి. ఇప్పుడు మానాన్ సూపర్ హీరో ఒక లైటర్ వెయిన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే ట్రైలర్లోనే మొత్తం అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ నీకు కనిపించకపోవచ్చు. ఇప్పుడు జటాధారాకి వచ్చేటప్పటికి ట్రైలర్లోనే అట్రాక్టివ్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు కొందరు వచ్చేసి ఓకే లాస్ట్ షాట్ బాగుంది, ఈ షాట్ బాగుంది, ఈ డైలాగ్ బాగుంది, ఈ షాట్ బాగుంది అని చెప్పండి. అలా నువ్వు మానాన్ సూపర్ హీరోకి వచ్చేప్పుడు ఇట్స్ అండ్ అది 2 hours జర్నీలో మీకు బాగా నచ్చుతుంది. సో అప్పుడు దాన్ని బట్టి మీరు ప్రమోషన్స్ వైజ్ కూడా ప్లానింగ్ ఇంట్రెస్టింగ్గా చేయాలి, అర్లీగా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు జటాధార లాంటి సినిమాకి 15-20 days బిఫోర్ జనాల్లోకి తీసుకెళ్ళడం ఉన్నా సరిపోద్ది, లేకపోతే ట్రైలరే సరిపోవచ్చు కొన్నిసార్లు. కానీ మానాన్ సూపర్ హీరో వచ్చేప్పుడు అర్లీగా స్టార్ట్ చేయాలి. బడ్జెట్స్ ఇప్పుడు దీనికి 2 కోట్లే, దానికన్నా 3 కోట్లు పెట్టాలి. సో అట్లాగా అర్థం చేసుకునే చేయాలి. సో కొన్నిసార్లు యూ హ్యావ్ టు డిసైడ్ కేస్ టు కేస్ అని నా ఫీలింగ్. అండ్ కొన్నిసార్లు ఒక లైటర్ వెయిన్ ఫిల్మ్ అయితే బడ్జెట్ తక్కువలో కూడా చేయాలి. సో దట్ ఇట్ విల్ వర్క్అవుట్ ఫర్ ఎండ్ ఆఫ్ ది డే. సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఏంట్రా అంటే ఫైనల్గా అన్ని క్యాలిక్యులేషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ప్రాఫిటబుల్ అయిందా లేదా అని. హరోం హరో కూడా చాలా మంచి సినిమా. మామూలు థియేట్రికల్ దానికంటే ఓటీటీలో వచ్చిన రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. హరోం హరో థియేట్రికల్ కూడా ఇట్ వాస్ ఓకే, నాట్ బ్యాడ్, బట్ ఇట్ డిజర్వ్ ఇంకొద్ది బాగా చేయాలి, ఇంకా బాగా చేయాల్సి సినిమా. అంటే అది ప్రమోషన్స్ కూడా డీసెంట్గా చేశారు, బాగా ఖర్చు పెట్టి చేశారు, నో డౌట్ దేర్. అండ్ కాకపోతే సమ్టైమ్స్ ఏమవుతుందంటే యూ హ్యావ్ హరోం హరా అండ్ సైమల్టేనియస్గా రిలీజ్ అయిన సినిమాలు కూడా ఉంటాయి. మహారాజా అనే సినిమా రిలీజ్ అయింది. దట్స్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. యా, అండ్ ఆ డెకేడ్లో ఐ ఫీల్ ఆ డెకేడ్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ మహారాజా అనేది. సో దానివల్ల కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఏంటంటే మన దగ్గర కూడా ఆడియన్స్ కొన్నిసార్లు ఏంటంటే ఐ మీన్ మహారాజాకి ఏం లేదు, మహారాజా ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. సో అది లైవ్ వైర్గా వెళ్ళిపోయింది. ఎక్స్పెక్ట్ చేయని సినిమా వచ్చినప్పుడు దెన్ దే గో, అది బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుద్ది. సో ఆడియన్స్ మూడ్ కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు. అంటే కొన్ని మీరు ఒక సబ్జెక్ట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక పెద్ద ఛాలెంజింగ్గా మారింది. సార్ మీకు అలాంటి ఫీలింగ్ ఏముందా? అంటే ఇప్పుడున్న టైంలో ఒక కథను సెలెక్ట్ చేసుకోవటం అనేది చాలా టఫ్ జాబ్లో అనిపిస్తుంది. అవునండి, అంటే పోస్ట్ కోవిడ్ ప్రీ కోవిడ్ మేజర్గా దేస్ పెద్ద షిఫ్ట్ అయింది. ఒకప్పుడు ఇదే మానాన్ సూపర్ హీరో ప్రీ కోవిడ్ వచ్చి ఉంటే కనుక అది ఇంకా పెద్ద కలెక్షన్ వచ్చేది. బికాస్ పోస్ట్ కోవిడ్ వచ్చేటప్పటికి దేర్ ఆర్ డిఫరెంట్ పారామీటర్స్. ఇప్పుడు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వస్తుందా, లేకపోతే కాస్ట్ ఆఫ్ ఇది కూడా చాలా పెరిగిపోయింది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ డూయింగ్. అంటే బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక హానెస్ట్ అప్రోచ్ ఉండాలి. ఇది ట్రెండ్ వర్కౌట్ అవుతుంది అట్లా అని పెట్టుకోకుండా మన ఆడియన్స్కి ఏమి ఇస్తున్నాం ఫ్రెష్గా అని ఆలోచిస్తే కనుక ఇట్స్ ఆల్వేస్ సేఫర్. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్లో ఉంది, రేపు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా అనేది ఒక ప్రాసెస్. ఇప్పుడు సినిమా ఒకటి ఓకే చేసామంటే అది మేకింగ్లోకి వెళ్ళి ప్రీ ప్రొడక్షన్, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేటప్పుడు 2 సంవత్సరాలు అలా పట్టే ఛాన్స్ ఉంది. 1.5 years అయితే ఈజీగా పడుతుంది. సో అప్పుడు ట్రెండ్ పడిపోవచ్చు కూడా. సో అండ్ ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ సినిమా, ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్ ఎక్స్పోజ్ టు వరల్డ్ సినిమా అనేది కూడా కాదు. అది ఒక చిన్న రీజనే, అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజనే. కాకపోతే ఈ రోజుల్లో దే ఆర్ డిఫరెంట్ అదర్ థింగ్స్. ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, ట్విట్టర్ ఉండొచ్చు. ఇప్పుడు దానిలో ఏంటంటే 15 సెకండ్లకి ఒక రీల్ వెళ్తూ ఉంటుంది. ఎవ్రీ 3 సెకండ్లకి ఒక చిన్న ఇంపాక్ట్ఫుల్ వస్తుంది. సో వెన్ పీపుల్ ఆర్ యూస్ టు బీయింగ్ ఎంటర్టైన్డ్ 3 సెకండ్లోనే దొరుకుతున్నప్పుడు సినిమా డైరెక్టర్స్ మీద కూడా ఒక ప్రెషర్ పడుతుంది. సో కథలు చూస్ చేసుకునేప్పుడు కూడా ఫిల్లింగ్ సీన్స్ లాంటిది ఈ రోజులో వర్కౌట్ అవ్వదు. ఎవ్రీ సీన్ షుడ్ టెల్ సంథింగ్. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఛాలెంజ్ ఆన్ ద డైరెక్టర్స్ ఆల్సో. అండ్ అదే కాకుండా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పక్కన పెట్టినా సరే దేర్ ఇస్ లాట్ ఆఫ్ అదర్
ఐ మీన్ అవైలబిలిటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, ఒక అమ్యూజ్మెంట్ దీనిలోకి వెళ్ళొచ్చు, చాలా ఉన్నాయి. క్రికెట్ ఆడుకోవచ్చు, బాక్స్ క్రికెట్ అని, చిన్న క్రికెట్ గ్రౌండ్. సో చాలా కైండ్స్ ఆఫ్ ఐ మీన్ ఫ్రీ టైం స్పెండ్ చేయడానికి చాలా ఉన్నాయి ఆప్షన్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. అట్రాక్ట్ చేయడం ఇప్పుడు చాలా కష్టం అవుతుంది ఆడియన్స్ని థియేటర్కి రప్పించడానికి. సరే, ఇప్పుడు మీ సినిమా చూసుకుంటే మీ ఫస్ట్ సినిమా శివ మనసులో శృతి, తర్వాత హరోం హర, ఇప్పుడు జటాధర, 3 శివయ్యకు మీకున్న అనుబంధం అంటే 3 శివుడు టైటిల్ అనిపించింది. అవునవును, శివ మనసులో శృతి టైటిల్ పేరు వరకే. హరోం హర ఒకటి, ఇప్పుడు జటాధర. అవునవును, యా. సో అంటే జస్ట్ నాట్ ఏదో శివుడి పేపర్స్ పెడితే కలిసి వస్తుందనేం కాదు. బట్ మీరు సినిమా చూస్తే అర్థమైపోద్ది. నేను ఎప్పుడు ఏమంటానంటే ఫిల్మ్కి కోర్ ఏముందో, కోర్ ఐడియా, దాన్ని టైటిల్గా పెడితే దిట్స్ బెటర్గా రీచ్ ఉంటుంది. వాళ్ళు ఆడియన్స్ చూసినప్పుడు కూడా దట్స్ వాట్ దే విల్ క్యారీ బ్యాక్, కాబట్టి ఈజీగా ఉంటుంది. ఈ సినిమాకి పేపర్ మీద మనం హీరో అని పెట్టినా, ఈ సినిమాకి జటాధర అంటే శివుడే హీరో. మనకు సినిమాలో ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటుంది, ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ సొల్యూషనే శివుడు. సో అప్పుడు ఆ జటాధర అని పెట్టడమే కరెక్ట్ అనిపించింది. ట్రైలర్ చాలా బాగుంది సార్, అంటే మంచి బజ్ క్రియేట్ చేసింది. ట్రైలర్లో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కానీ, నెక్స్ట్ మన డివోషనల్ కానీ, అన్నీ అంటే ఒక మిక్స్డ్, అంటే జనాలకి ఏదైతే హైప్ క్రియేట్ చేయడానికంటే ఈ థియేటర్కి రావడానికి వాళ్ళకి ఏ అయితే అంశాలు ఉండాలో అన్నీ ఉన్నాయి సార్ ఈ సినిమాలో. సార్ ఏంటి సార్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈ సినిమా మీద, జటాధర మీద? ఐ థింక్ నేను ఫైనల్ కాపీ ఇంకా చూడలేదు, బట్ ఐ వుడ్ సే ఆన్ పేపర్ నేను ఫస్ట్ కట్ ఎడిట్ చూసినప్పుడు దిస్ ఈజ్ అ వెరీ బిగ్ ఫిల్మ్. ఎందుకంటే బిగ్ ఫిల్మ్ ఎందుకు అంటున్నానంటే ఇట్ విల్ వర్క్ ఫర్ ఏ క్లాస్ ఆడియన్స్, బి సెంటర్, సి సెంటర్, అన్ని సెంటర్లకి వర్కౌట్ అయ్యే కథ ఇది. అండ్ ఐ ఫీల్ దిస్ విల్ బీ ఏ సూపర్ హిట్ అన్న ఫీలింగ్ అయితే ఉంది, ప్రొవైడెడ్ వీ జస్ట్ డూ వెరీ గుడ్ విఎఫ్ఎక్స్ అండ్ డీసెంట్ విఎఫ్ఎక్స్ చేస్తే చాలు. ఎక్స్ట్రాడినరీ విఎఫ్ఎక్స్ కూడా కథకు సపోర్ట్ చేసే విఎఫ్ఎక్స్ చేస్తే కనుక దిస్ విల్ బీ ఏ సూపర్ హిట్ అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఏంటి సార్ ఈ సినిమాలో అంటే జటాధరుడికి శివయ్యకు కథకున్న సంబంధం ఏంటి సార్? జటాధర ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జటాధర అని పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు సినిమాలో ఒక ప్లేస్లో శివుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ శివుడు ఎందుకని అలా మెస్సీ హెయిర్ అలాగే పెట్టుకుంటారు అన్నప్పుడు గంగ ఉధృతికి అది కంట్రోల్ చేయడానికి ఆయన జటాధర ఆయన జుట్టు మీద పడి కిందకు వచ్చేటప్పుడు సాఫ్ట్గా పడుతుంది వాటర్. సో ఆయన రక్షిస్తారు, అందుకని ఆయన ఇలా పెట్టుకుంటారు. అదే కాన్సెప్ట్ దీనిలో కూడా, సినిమాలో కూడా ఎప్పుడైతే ఒక ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఆయన ఉంటారు అనే కాన్సెప్ట్లో. సో అలా జటాధర అని పెట్టడం జరిగింది. ప్రతి సినిమాలకి ఈ సినిమా కోసం క్యారెక్టరైజేషన్ కోసం కష్టపడ్డారంటే క్యారెక్టర్ మౌల్డ్ అవ్వడానికి. అంటే శివతాండం ఒకటి ఉందని, శివతాండం ఉంది, దాన్ని ఎప్పుడు క్లాసికల్ చేయలేదు కదా, ఫిజికల్లీ చెప్పాలంటే దానికి కొద్దిగా కష్టపడ్డాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చిన్న గ్రౌండ్ వర్క్ చేయాలి. క్యారెక్టర్ ఇప్పుడు గోస్ట్ అంటారు, నేను ఈ సినిమాలో గోస్ట్ నమ్మని గోస్ట్ అంటారు, ఎప్పుడు చేయని క్యారెక్టరు. నాకు తెలిసి తెలుగు సినిమాలో ఏ హీరో కూడా గోస్ట్ హంటర్గా పెద్దగా నాకు ఎక్కడే కనిపించలేదు. సో దానికి కొద్దిగా ఇన్ఫర్మేషను ఏంటి, ఎలా చేస్తారు, వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు గోస్టులతో ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి, అవన్నీ తెలుసుకోవడం కానీ. సో అట్లాంటి బేసిక్ రీసెర్చ్ ఏ క్యారెక్టర్కైనా ఉండేది. అంటే డైరెక్టర్ గారు ఒక కథ రాసినా సరే మనం ఒక కథ రాసుకోవాలి హీరోకి, హీరో క్యారెక్టరైజేషన్కి, హీరో ట్రేట్స్కి. సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ అని చెప్పి నా ఫీలింగ్. ఆ బేసిక్ చేశాను. అండ్ ఫిజికల్గా టఫ్ అనిపించింది నాకు ఆ క్లాసికల్ శివతాండవం చేయడం. ఈ కైండ్ ఆఫ్ సినిమా మీరు చేయడం ఫస్ట్ టైం సార్, ఈ మైథలాజికల్ విత్ డివోషనల్ టచ్? కొద్దిగా మేజర్గా చెప్పాలంటే ఫస్ట్ టైము. కొద్దిగా హరోమరో లైట్గా డివోషనల్ టచ్ ఉంటుంది, బట్ ఎక్స్ప్లెనేషన్, థీరీస్ ఎక్స్ప్లెనేషన్ వరకే కానీ దానికన్నా ఎక్కువే ఉండదు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే భారతీయ పురాణాలను టచ్ చేస్తూ చివరిలో డివోషనల్ టచ్ ఇవ్వటం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అంటే సినిమా ఒక బాక్స్ ఆఫీస్ కమర్షియల్ ఫార్ములా అయిపోయింది. సో ఈ సినిమాలో శివుడి క్యారెక్టర్ కానీ ఆ జటాధుని లింక్ చేయటం కానీ ఎంతవరకు మీనింగ్ఫుల్గా ఉండబోతుంది? వెరీ మీనింగ్ఫుల్ అండి. ఇప్పుడు ఏదో బయట ట్రెండ్ నడుస్తుందని పెట్టింది అయితే కాదు. ఈ సినిమాలో మనం ఏంటంటే ఏదో కొత్తగా తీసుకొచ్చి శివుడిని చూపించేసి కొత్త స్టోరీ అనేది కాదు. మనం ఆల్రెడీ రియల్ స్టోరీస్, రియల్గా నమ్మిన విషయాలు, అరుణాచలం గురించి అని కానీ, శివుడి గురించి కొన్ని కథలు అని కానీ. సో దాన్ని ఇప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉందంటే ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ మనకి శివుడి దగ్గర నుంచి కథల నుంచి వచ్చింది సొల్యూషన్. సో అది యూజ్ చేసి చేసాం. ఎక్కడ మా ఫోర్స్డ్గా అయితే అనిపించదు, మీకు ఫోర్స్డ్గా అనిపించదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ మనకు తెలిసిన కథల్ని
ఇప్పుడు మన కార్తికేయ 2లో చూస్తే కృష్ణుడు గురించి ఒక సీన్ ఉంటుంది. మనకు తెలిసిన కథని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేశారు అది చెప్తూ. సో అట్లాగే శివుడి గురించి మనకు తెలిసిన కథలు, మనకు తెలిసిన టెంపుల్స్ గురించి, ఆ టెంపుల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగ స్టార్ట్ చేశారు, అరుణాచలం గురించి కానీ. సో అట్లాంటి దాన్ని తీసుకొని ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఒక ప్రాబ్లమ్కి. అంటే ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎలాంటి, అంటే ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత రెండే ఫార్ములా, ఒకటి ఎంటర్టైన్మెంట్ లేదంటే ఎక్స్పీరియన్స్. ఈ సినిమా ఎలాంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది ఆడియన్స్? చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇట్ విల్ నాట్ బి అ రెగ్యులర్ ఫిల్మ్ లాగా. అంటే ఇన్ ఎవ్రీ కాంటెస్ట్ అదర్వైజ్ ఇట్స్ వెరీ టైట్ స్క్రిప్ట్. ఎక్కడ ఒక ఫిల్లింగ్ సీను ఇది నా ఓకే నెక్స్ట్ సీన్ కోసం ఒక ట్రావెల్ చేశారు అది ఉండదు. ఎవ్రీ సీన్ ఈజ్ ఆన్ పర్పస్. ఎక్కడ ఫోర్స్డ్గా ఎక్కడ అట్లా ఉండదు. అంటే ప్లస్ ఇది ఒక ఈ క్వశ్చన్ ఏంటి అసలు, ఐ జస్ట్ మిస్డ్ ఇట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో బేసికలీ తెలిసిన ఫిల్లింగ్ సీన్ అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఈ సినిమాలో చూసినా సరే రెగ్యులర్ ఫాలో అవ్వలేదు అసలు ఎక్కడ. ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే ఒక సీన్ ఉందంటే కనుక ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు చెప్పాలి అని ఉంటుంది. కానీ ఈ సినిమాలో చూస్తే సెకండ్ హాఫ్లో చూస్తే 2 సీన్స్ ఉంటాయి. మొత్తం కలిపి 9 సీన్లే సెకండ్ హాఫ్. ఆ 2 సీన్లు ఏంటంటే 15 నిమిషాలు ఉంటుంది ఒక్కొక్క సీన్. బట్ కానీ మీకు ఎక్కడ బోర్ కొట్టదు. దిర్ విల్ బి హై ఎవ్రీ ఒక 1 మినిట్కి ఇంకొక స్టెప్ హై వెళ్తూ ఉంటుంది దానిలో. సో చాలా ఇంటెన్స్గా ఉంటుంది, ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఒక రెగ్యులర్ ఫిల్మ్ చూసా అన్న ఫీలింగ్ అయితే రాదనుకుంటున్నాను. అంటే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ కమర్షియాలిటీ ఈ సినిమాతో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సైడ్ నుంచి నేను నా వంతు కృషి చేశాను. అండ్ ఇట్స్ గాట్ ఆల్ ద ఎలిమెంట్స్ టు బీ ఎ వెరీ బిగ్ హిట్. అంటే ఇది పాన్ ఇండియా అపియరెన్స్ ఉన్న సినిమా, కానీ తెలుగు హిందీకే పరిమితం చేశారు ఎందుకని సార్? అంటే తర్వాత ఏమైనా రిలీజ్ చేసే ప్లాన్ ఉందా మిగతా లాంగ్వేజ్ తర్వాత? ఐ మీన్ ప్రస్తుతానికి ఇట్స్ ప్రొడ్యూసర్స్ కాల్. హిందీ తెలుగు జనరేట్. హిందీలో నేను ఒక సినిమా చేశాను. ఆయన సోనాక్షి ఆల్రెడీ ఉన్నారు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ తెలుగులో సోనాక్షి గారు కూడా అంటే లింగానో ఫిల్మ్ చేశారు. అండ్ షీఈ్ నోన్ ఎవ్రీవేర్. సో ఇనీషియలీ వీఆర్ స్టార్టింగ్ విత్ తెలుగు అండ్ హిందీ సైమిల్టేనియస్లీ. బేస్డ్ ఆన్ ద రన్ వీ కెన్ 1 వీక్లో వేరే లాంగ్వేజ్లో కూడా చేసుకోవచ్చు. దట్స్ వాట్ వోంట్ బి ఎన్ ఇష్యూ. సార్ ఈ ట్రైలర్ మహేష్ బాబు గారు రిలీజ్ చేశారు కదా, మహేష్ బాబు గారికి తెలుసా సార్ ఈ కథ కానీ ఇలాంటి సబ్జెక్ట్ అని? ఇదేనా రఫ్గా ఒక చెప్పాను అంతేగాని ట్రైలర్ చూసి ఇంకా క్లియర్ పిక్చర్ అర్థమైపోద్ది. ఇట్స్ వెరీ క్లియర్గా సినిమాలో ఏముంటుందో దాన్నే పోర్ట్రేట్ అని చేసాం. వీ డిడ్ంట్ ట్రై టు ఒక ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం పెట్టిన ఎలిమెంట్స్ ఏమీ లేదు. కానీ అట్ ద సేమ్ టైం మొత్తం కథ రివీల్ చేసాం అనుకుంటున్నారు. కానీ ఆ కథకి దే విల్ గెట్ స్టిల్ హ్యావ్ ఎ ఫ్రెష్ ఫీలింగ్ వైల్ వాచింగ్ ఇట్. ఏ చెప్పాం బి చెప్పాం, కానీ A to B ఎలా వెళ్తుంది అనేది అది చూసినప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ జటాధరణ సినిమాని ఆడియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేసి రావాలి, వాళ్ళు ఏ మైండ్ సెట్లో వచ్చి చూడాలి సార్ ఈ సినిమాని? ఒక ఫ్రెష్ కథ, అంటే మనకు తెలిసిన చందమామ కథల్లో నుంచి అల్లిన స్క్రిప్ట్. అంటే లంక బిందులు, గుప్త నిధులు, దాన్ని ఓ బంధనాలు వేసి ఓ పిశాచి కాపాడడం అనేది అది మనం ఎప్పటి నుంచో విని ఉంటాం. దాన్ని యూజ్ చేసుకొని ప్రజెంట్ టైం లైన్లో ఎలా తీసుకొచ్చాం అనేది. సో ఇట్స్ ఎ వెరీ ఇంటెన్స్, మీరు చెప్తున్నట్టుగా సూపర్ న్యాచురల్ ఉంటుంది, డివోషనల్ ఉంటుంది. అండ్ అన్నీ ఇట్ విల్ ఫాల్ ఇన్ ద రైట్ ప్లేస్. ఫోర్స్డ్గా వచ్చినట్టుగా ఉండదు. అండ్ ఈవెన్ దో ఐ ఫీల్ ఇట్స్ గివెన్ ఏ సర్టిఫికేట్, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. ఏ సర్టిఫికేట్ ఇస్ గివెన్ ఫర్ ఆ బ్లడ్ లిక్కింగ్ ఏదో ఉంది కదా, అది కూడా చాలా ట్రిమ్ చేసాము. కొద్ది బ్లడ్ షెడ్ కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పి. సో బట్ ఎంటైర్ ఫ్యామిలీ కెన్ ఎంజాయ్ నా ఫీలింగ్. అంటే ఇది కంప్లీట్ తెలుగు సినిమా అనుకోవచ్చు, తెలుగు నుంచి తెలుగులో చేసి హిందీకి డబ్ చేసిన సినిమా అంతేనండి. కంప్లీట్లీ తెలుగు సినిమా. ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ ఆర్టిస్ట్ సెట్ ద డైలాగ్స్ ఇన్ తెలుగులో ఫస్ట్ ఎడిట్ చేసి అన్నీ చేసి దాన్ని అప్పుడు హిందీకి డబ్ చేసాం. ఇట్స్ జస్ట్ దట్ కొందరు ఆర్టిస్టులు మాత్రం హిందీ నుంచి కూడా ఉంటారు. ఇప్పుడు సోనాక్షి గారు కానీ, కొద్దిగా శిల్పా గారు ఆల్సో ఇస్ దేర్. అండ్ దేస్ మదరులు కొద్దిగా ఒక లేడీ ఉన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు హిందీ వాళ్ళు అయినా సరే ఎక్కడ మీకు హిందీ వాళ్ళు అనిపించి, ఇప్పుడు సోనాక్షి గారు చూసినా సరే షీ డజంట్ లుక్ లైక్ ఎన్ హిందీ ఫేస్, మన సౌత్ ఇండియన్ ఫేస్ లాగానే ఉంటుంది. సో క్యారెక్టర్ సూట్ అయ్యే వాళ్ళని తీసుకున్నారు అట్ ద సేమ్ టైం.
సార్ ఏంటి సార్ మహేష్ బాబు రాజమౌళి గారి సినిమా అప్డేట్ గురించి అడగకపోతే ఫ్యాన్స్ ఊరు. సో ఏంటి సార్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏం లేదండి, జీరో ఇన్ఫర్మేషన్. బట్ ఐ నో వన్ థింగ్, ఎలాంటి సెన్సేషన్ అవ్వబోతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ సినిమా మీరు? దేర్ నో బౌండరీస్ ఫర్ దట్ నా ఫీలింగ్. మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసింది మించింది ఉంటుందన్న నా ఫీలింగ్. రాజమౌళి గారు ఎంత పర్ఫెక్షనిస్టో తెలుసు, అండ్ మహేష్ కూడా ఎంత మంచి యాక్టర్ కూడా మనకి అర్థమైంది. అండ్ మహేష్ కూడా ఐ కెన్ సీ ఎంత మోటివేటెడ్గా, ఎంత కష్టపడుతున్నాడు, ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు నాకు కనిపిస్తుంది. ద వే ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఐ కెన్ సీ ద బెస్ట్ ఆఫ్ బోత్ మహేష్ అండ్ అట్ ద సేమ్ టైం రాజమౌళి గారు. మీ వారసుడు రెడీ అవుతున్నాడు సార్ చరిత్? చరిత్ ఇద్దరు ఉన్నారు. చరిత్ విల్ టేక్ అట్లీస్ట్ 2 or 3 years బిఫోర్ హీ గెటింగ్ ఇన్ టు హిస్ ఫస్ట్ ఫిల్మ్ అన్న ఫీలింగ్ యాజ్ ఎ లీడ్. యంగర్ అతను కూడా దర్శనం చేస్తున్నాడు చాలా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు. ఇప్పుడు ఫౌజీలో చేస్తున్నాడు. ఓకే. ఫౌజీలో యంగర్ ప్రభాస్గా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ తను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు ఆ సినిమాకి. ఏంటంటే ఆ సినిమాలో వేదాలు టక చెప్పాలి. సో అండ్ చాలా నీట్గా నేర్చుకొని చేస్తున్నాడు. ట్రైన్ అయ్యాడు సార్ మామూలుగా? ట్రైన్ అవుతుంది. ఇంతకుముందు కూడా చేశాడు, గూఢాచారిలో యంగర్ అడ్విసేష్ లాగా చేశాడు చిన్నప్పుడు అలాగా. సో మొన్న ఈ సినిమాలో కూడా చేశాడు, రవితేజ గారి సినిమాలో. సో ఈజ్ గాట్ ఆఫ్ సర్లే నీకెవరు దీనిలో కూడా చేశాడు యంగర్ మహేష్ లాగా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా ఏదో మా అబ్బాయి అని కాకుండా వచ్చినాయి. మహేష్కి సర్లే నీకెవరు మహేష్కి కూడా తెలియదు యాక్చువల్లీ, అంటిల్ ఫస్ట్ డే సీన్కి వెళ్ళే వరకు నమ్రత కానీ మహేష్కి కూడా తెలియదు దట్ ఈ గాట్ ఎ ఛాన్స్ అని. అంటే సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి చాలామంది రాబోతున్నారు ఇప్పుడు. రమేష్ గారి అబ్బాయి, నెక్స్ట్ వాళ్ళ కూతురు, నెక్స్ట్ మంజుల గారి అమ్మాయి ఈరోజు. సరే ఏంటి సార్ ఎలా ఉంది మీకు? బేసికలీ ఏం లేదండి, ఇట్స్ నైస్ టు హ్యావ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. కానీ ఒకటైతే చెప్తున్నా, ఎంతమంది ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఆడియన్స్ ఏం పిచ్చోళ్ళు కాదు. అండ్ ఇట్స్ నాట్ రైట్ టు సే బికాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి మొత్తం ఈజీ అయిపోద్ది అని చెప్పి. ఎండ్ ఆఫ్ ది డే అట్లాగేమీ ఉండదని నా ఫీలింగ్. బికాస్ ఐ సీన్ ఇట్ మై సెల్ఫ్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా జరిగిందో నాకు తెలుసు. మేబీ ఏముంటుంది మ్యాక్స్ ఉంటే ఓకే, ఇప్పుడు ఎవరైనా ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి సినిమా చేద్దామో లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి నీట్గా కాఫీ ఇచ్చి ఒక టీ ఇచ్చి అప్పుడు నో చెప్తారు. కొందరికేమో గేట్ దగ్గరే నో చెప్తారు. గేట్ దగ్గర అంటే అక్కడే లేదులేండి అని చెప్పేస్తారు. సో బేసికలీ ఏంట్రా అంటే ఒక కప్పు కాఫీ మాత్రం ఎక్స్ట్రా వచ్చేది, దానికన్నా ఎక్కువే ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే మనకు రాత ఉండాలి, టాలెంట్ ఉండాలి, కరెక్ట్గా అన్నీ సెట్ అవ్వాలి. సో ఐ థింక్ ఎవ్రీబడి ఆర్ ద సేమ్. సో మా ఫ్యామిలీ నుంచి ఒక 4-5 వస్తున్నారు కదా, ఒక నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. జటాధర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.